నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిపై మొదటి నుంచి కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఒక సరికొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చింది వైసీపీ. ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన కోసం ఇటు ధనికులకి పేదలకి మధ్య వారధిగా ఒక సమన్వయకర్తను నియమించబోతున్నారు. ఇది ఆ పార్టీ నేతల పదవీ దాహాన్ని తీర్చేందుకే ఈ P4 విధానం అని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ సమన్వయకర్తకు 60,000 వరకు జీతం కూడా ఇవ్వబోతున్నారు. ఇది గతంలో నియమించినటువంటి జన్మభూమి కమిటీలాగానే ఈ P4 విధానం కూడా ఉండబోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే ఈ P4 విధానంలో పార్టీ నేతల దాహాన్ని తీర్చేందుకే ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గతంలో మీరు P4 విధానం గురించి చాలాసార్లు క్లియర్గా చెప్పడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ P4 గురించి దుష్ప్రచారం చేయటం, దీన్ని ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్ళడం. ఇప్పుడు మళ్ళీ జన్మభూమి కమిటీలతో పోలుస్తూ ఈ P4 విధానాన్ని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి న్యాయం జరగదు, ఆ పార్టీ నేతల పదవీ దాహం కోసమే ఇది అంటున్నారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత? అసలు ఈ సమన్వయకర్తలు ఏంటి, వాళ్ళ పని ఏంటి? నిజంగానే వాళ్ళని నియమిస్తుందా కూటమి ప్రభుత్వం? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా P4 విధానం మీద తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఆ వ్యతిరేకతని వ్యక్తం చేయటం కూడా ఎంతో అసహ్యంగా తన భావాలను వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. అసలు P4 విధానం అంటే ఏంటి? అది తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అనేది నాకైతే డౌటే. ఇక్కడ P4 విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంతకు ముందర ఉండేది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది P4 విధానం అంటే ఏంటి? ఇందులో ఏముంటుంది అంటే, ఇందులో ఇప్పుడు కార్పొరేటివ్ సంస్థలు కొన్ని ఉంటాయి. వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజ సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇండివిజువల్స్ మేము ఆ సమాజంలో కొంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాము అని ముందరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాకుండా చాలామంది ధనికులు మనం ఏదన్నా ఈ సొసైటీకి చేద్దాము అన్న భావనతోటి ఉంటారు. ఆ భావనతోటి ఉండేవాళ్ళు కార్పొరేట్ సంస్థలు అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తూ ఉంటాయి, కొన్ని ఫండ్స్ ఖర్చు పెడుతూ ఉంటాయి. ఇండివిజువల్స్ వాళ్ళు ముందరకు వచ్చినప్పుడు, లేదు వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఎవరిని నమ్మాలి? కొన్ని ట్రస్టులు అవి ఇవి వాళ్ళ కొన్ని మనం చూస్తున్నాం. చాలా ట్రస్టులు కరెక్ట్గా వాళ్ళు అనుకున్న పని చేయటం లేదు. అందుకని చెప్పి ఆ బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంటే, దానికోసం కొంత ఎఫర్ట్ పెడితే కొన్ని కుటుంబాలు దారిద్ర్య రేఖకు ఎగువకి వస్తాయి అనేది గతంలో మనం చూసాం. గతంలో వెలుగు ప్రాజెక్ట్ అంటే ఇదే ప్రాజెక్టు. అంటే పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. అది పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. దాన్ని తీసుకెళ్ళి పేదరికం నుంచి చాలా కుటుంబాలకి విముక్తి కల్పించారు. అది ప్రభుత్వం నుంచి జరిగిన కార్యక్రమం. ప్రభుత్వం నుంచి జరిగిన కార్యక్రమం కాకుండా ప్రైవేటు వ్యక్తులు, అంటే ఇందులో సమాజంలో నుంచి వచ్చిన సంపన్న కుటుంబాలు. సంపన్న కుటుంబం అంటే వాడు ఎక్కడి నుంచో కాదు కదా, ఈ సమాజంలో నుంచే పైకి వచ్చాడు. అందుకని మీరు ఒక బాధ్యతగా కొన్ని కుటుంబాలని మీరు దత్తత తీసుకోండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు. ఆ ప్రకారం దానికి ఒక వేదిక కావాలి కాబట్టి P4 అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టారు. P4 కాన్సెప్ట్ పెట్టగానే ఒక ఆయన వచ్చి, నేను ఇక్కడ రైతులందరినీ నేను ఆదుకుంటాను, నేను మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్కి అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను, అది ఇచ్చేస్తే మా రైతులకు నీళ్లు వస్తాయి అని ఒక ఆయన ముందరకు వచ్చాడు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, టేకప్ చేస్తున్నది. అయితే మీరు లిఫ్ట్కి అయ్యే ఖర్చులు మీరు పెట్టుకుంటే కాలువలు ప్రభుత్వం తరఫున నేను తవ్విస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. ఇందులో ఏంటి నష్టం? ఎవరికి లాభం ఉందా, నష్టం ఉందా? లాభమే ఉంది కదా సార్, అందరికీ లాభమే కదా. ఆయన ఎవరో నేను డబ్బులు పెడతానని వచ్చాడు. ప్రభుత్వం కాలువలను మేము తవ్విస్తాంలేండి, మీరు అంతవరకు ఖర్చు పెట్టుకుంటే అని ప్రభుత్వం ముందరకు వచ్చింది. అక్కడ ఉన్న రైతులు 100 మందో 200 మందో
50 మందో 10 మందో ఎవరైనా సరే, ఆ 10 మంది రైతులకి ఉపయోగమే కదా, నీళ్ళు వస్తాయి కదా, వాళ్ళు పంట పండించుకుంటారు కదా. పంట పండించుకుంటే అగ్రికల్చర్ ఇన్పుట్ పెరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. వీటన్నిటితో పాటు ఆ 100 కుటుంబాలైనా ఎన్ని కుటుంబాలు అయితే అన్ని కుటుంబాలు వాళ్ళు నేషనల్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. వాళ్ళు ఇంకా ఎవరి మీద ఆధారపడరు కదా. వాళ్ళ పిల్లల్ని కూడా అగ్రికల్చర్ వైపే ఉంచుతారు కదా. ఇన్కమ్ వస్తూ ఉంటే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా. ఆ దాత ఇచ్చే డబ్బులతోటి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం ద్వారా ఇన్ని రకాల లాభాలు జరుగుతున్నాయి సమాజానికి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కడుపులో మంట, ఎందుకు కడుపులో మంట అనేది ఇక్కడ ప్రశ్న. నీకు ఈ పనులన్నీ చేయటానికి సమన్వయకర్తలు ఉంటారు, ఉండకుండా ఎట్లా ఉంటారు? ఆ సమన్వయకర్తలు ఏం చేస్తారు? ఆల్రెడీ మార్గదర్శులు అని చెప్పి పెట్టారు. ఎవరైతే ఈ స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ పేరు మార్గదర్శులు. వాళ్ళు ఏ కుటుంబాలను అయితే సెలెక్ట్ చేసుకుంటే వాటిని బంగారు కుటుంబం ఒక పేరు పెట్టారు. మనం చూస్తున్నాం ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండివిజువల్గా ఒక ఫ్యామిలీ దగ్గరకు 2 ఫ్యామిలీల దగ్గరకు వెళ్ళి నీ జీవితం సెటిల్ కావాలి అంటే నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. నీ జీవితం సెటిల్ కావాలంటే నీకేం కావాలి, నువ్వేం కావాలో కోరుకో, నేను అది చేసి పెడతానని అడుగుతున్నాడు. మొన్న ఒక ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి వెళ్తే నీ జీవితం బాగుపడటానికి ఏం కావాలి అంటే నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించమని అడిగింది ఒక తల్లి. ఉద్యోగం ఇప్పించమని అడిగితే వెంటనే ఎవరైనా తీసుకొచ్చి ఓకే అప్లై చేసుకోమను ఇస్తాను అని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే నీ కొడుక్కి ఉద్యోగం కావాలి కదా, నేను డ్రోన్ టెక్నాలజీ నేర్పిస్తా, నీకు గవర్నమెంట్ నుంచి డ్రోన్ ఇప్పిస్తా, మీ ఊళ్ళో ఉంటూ నిన్ను చూసుకుంటూ తల్లిని కన్న తల్లిని చూసుకుంటూ అతను ఆ డ్రోన్ టెక్నాలజీని రైతులకి అందించి ఆ రైతుల పంట సస్యరక్షణ వాటికి సంబంధించిన పనులు చేసి ఆ వచ్చిన ఆదాయంతో తను బతుకుతూ తన తల్లిని బతికించాలి. నీకు డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇప్పిస్తా, చేస్తావా అని అడిగాడు ఆ పిల్లాడిని. చేస్తాను సార్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే ఊరికి నేను బటన్ నొక్కుతున్నా నీకు డబ్బులు ఇస్తున్నా అని చెప్పటం కాదు. ఆ పిల్లవాడు ఆ యువకుడు బతకటానికి ఒక మార్గం, రోడ్డు చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇటువంటివి చాలా పనులు గవర్నమెంట్ చెయ్యలేని పనులని కూడా చెయ్యాలి. ఎట్లా చేయాలి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చంద్రబాబు నాయుడు మోటివేట్ చేస్తున్నాడు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మీరు రండి ఒక 10 కుటుంబాలను దత్తత తీసుకోండి అని ఆయన చెబుతూ ఉంటే వాళ్ళందరూ వస్తూ ఉంటే ఇందులో గవర్నమెంట్ ఖర్చు పెట్టేదేమి ఉండదు. గవర్నమెంట్ తరఫున ఖర్చు పెట్టేదేముంటుంది? ఓ 10 కుటుంబాలను 100 కుటుంబాలను సెలెక్ట్ చేస్తే ఆ కుటుంబాలకే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. వీళ్ళ జీవితం సెట్ అవుతుంది. ఒక మంచి నేను దుకాణం పెట్టుకుంటానండి, ఆ దుకాణానికి సంబంధించిన ఆ పెట్టుబడి సరుకులు అవన్నీ కూడా అతను ఇస్తాడు. ఇతను దుకాణం పెట్టుకుంటాడు, దుకాణం నడుపుకుంటాడు, ఇంకొక 2కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. ఒక ఆయన టైర్ పంచర్ షాప్ ఏదో పెట్టుకుంటాడు, మెకానిక్ షాప్ పెట్టుకుంటాడు. అతనికి పనిముట్లు అవన్నీ కొనిస్తే అతను బతుకుతాడు, ఇంకొక 2ని బతికిస్తాడు. ఇది కాన్సెప్ట్. దీన్ని చూసి ఏడవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. దీన్ని చూసి నవ్వాలి, అందరూ ఆనందపడాలి. ఎందుకు అంటే కుటుంబాలు ఇప్పుడు చదువుకున్న కుటుంబాలు ఉంటాయి, చదువు లేని కుటుంబాలు ఉంటాయి. నువ్వు చదువు లేని కుటుంబాల నుంచి ఇంకా వాళ్ళ పిల్లలు లేదు ఆ కుటుంబం మొత్తం దారిద్ర్య రేఖ నుంచి ఎగువకి రావాలి అంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డిని చెప్పమను. అదే సార్, P4 విధానం గురించి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, కానీ వాళ్ళేమో మరి సమన్వయకర్తలని చెప్పి పార్టీ నేతల పదవీ దాహం అంటున్నారు, లేకపోతే గతంలో జన్మభూమి కమిటీలు అంటున్నారు. ఏంటి సార్ దాంతో పోలుస్తున్నారు? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జన్మభూమి కమిటీల మీద అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విషం చల్లాడు. విషమే జన్మభూమి కమిటీలని విలన్లలాగా చూపించాడు. అసలు ఏంటి జన్మభూమి కమిటీలు అంటే ఏంటి? అవి ఏం చేసినాయి, ఏం తప్పు చేసినాయి? మొత్తం
రాజశేఖర్ రెడ్డి జన్మభూమి కమిటీలని విలన్లలాగా చూపించటానికి శతవిధాలా చేశాడు, ప్రయత్నం చేశాడు. నీకు జన్మభూమి కాన్సెప్టు, ఆ కాన్సెప్టులో ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ నాన్న ఇప్పుడు తెలుసుకునే అవకాశం లేదు, కానీ జన్మభూమి పేరుతోటి ఆ రోజు వేసిన సిమెంట్ రోడ్లే ఇప్పటికీ అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఆ రోజు వేసిన నువ్వు చూడు, ఏదైనా నువ్వు ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీలు, వాళ్ళందరికీ చిన్న చిన్న హ్యామ్లెట్లు, వీటిట్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఆ సిమెంట్ రోడ్లన్నీ జన్మభూమి వేసిన సిమెంట్ రోడ్లు, జన్మభూమి ప్రోగ్రాం కింద. చాలా ఆ రోజున జన్మభూమి ప్రోగ్రాం కింద చాలా చెరువులకి పూడికలు తీయించారు, కాలువలకి పూడికలు తీయించారు. అవన్నీ ఏంటి ఖర్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది? 2 కోట్లు ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు దాతలు ముందరకు వచ్చేస్తే 1 కోటి రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి పని చేయిస్తుంది. ఏంటి నీ కడుపులో నొప్పి ఏంటి? ఎందుకు అంత బాధ ఎందుకు పడుతున్నావు? ఒక కాలువ పూడికి తీసుకోవాలి, కాలువ పూడికి తీసుకుంటే ఒక 100 మంది రైతులకి ఉపయోగపడుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం కాలువ పూడిక తీయలేదు. ఒక దాత వస్తాడు, నేను దీనికి 2 కోట్లు అవుతాయి కదండి, నేను 1 కోటి రూపాయలు నేను ఇస్తాను అంటే, అక్కడున్న రైతులు ఏం చేశారో తెలుసా? జన్మభూమిలో జరిగింది చెప్తున్నా నేను. 1 కోటి రూపాయలు ఆ దాత ఇస్తా అన్నాడు కదా, 50 లక్షల రూపాయల పనిని మేము శ్రమదానంతో మేము చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక 50 లక్షలు ఇస్తే చాలు. అంటే పక్కన దాని మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది, ఆ పక్కన వాల్స్ అవన్నీ కట్టాలి కదా, ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఇస్తే రైతులు శ్రమదానం చేస్తారు, దాత కొంత డబ్బులు ఇస్తాడు, ఆ కాలం మొత్తం పూడికి తీస్తారు, వాళ్ళందరికీ పంటలు పండుతాయి. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో తప్పేమన్నా ఉందా? ఈ పనులని సెలెక్ట్ చేసుకోవటానికి, వాటిని పర్యవేక్షించడానికి ఒక కమిటీ వేశారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? దాన్ని వాళ్ళ నాన్న మొత్తం అంతా కూడా ఎంత విలన్లు అని చెప్పి ప్రచారం చేసి ఆ రోజు ఎలక్షన్లో గెలిచాడు. ఇదే జన్మభూమి కమిటీలని సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం 2-3 సందర్భాల్లో అసలు జన్మభూమి కమిటీల గురించి ప్రజలందరూ మర్చిపోయారు. ప్రజలందరూ మర్చిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశాడు, మీకు గుర్తుందో లేదో. 2-3 సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, ఆ రోజు జన్మభూమి కమిటీలు వేశాడు చంద్రబాబు. జన్మభూమి కమిటీలు వేస్తే నీకేంటి నొప్పి? కానీ వాటిని ఆ రోజు విలన్లాగా చూపించారు కాబట్టి ఈ తడతడకి దాన్నే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాడు. గ్రామ సభ సుపీరియర్. ఆ గ్రామంలో ఏమేం పనులు కావాలో ఆ గ్రామ సభ నిర్ణయిస్తుంది అని చెప్పి మొత్తం అన్ని జిల్లాల్లో గ్రామ సభలు పెట్టారు. ఎప్పుడన్నా నువ్వు పెట్టావా జగన్మోహన్ రెడ్డి గ్రామ సభ? నీకు అసలు కాన్సెప్ట్ తెలుసా? అంటే స్థానిక స్వపరిపాలన. అసలు కాన్సెప్ట్ అర్థం తెలుసా నీకు? తెలియదు. ఇప్పుడు పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, అంటే వాళ్ళని ఆర్థికంగా వృద్ధి చేసే కార్యక్రమం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెలుగు ప్రాజెక్టును తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చాలామంది ఎస్సీ యువకులకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా? ఇన్నోవా కార్లు కొనిపెట్టాడు. ఇన్నోవా ఒక కారు కొనిపెడితే ఇంకా ఆ యువకుడు ఇంకా ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు, ఎక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. ఉన్న ఊళ్ళో తల్లిదండ్రులను చూసుకుంటూ ఆ కారు నడుపుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ తన జీవితాన్ని సెట్ చేసుకోవచ్చు. ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చాడో ఎస్సీలకి, ఎస్టీలకి మరీ ముఖ్యంగా. వాటి వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఓట్లు వేయలేదు, అది వేరే విషయం. చెప్తున్నా మామూలుగా ఇవన్నీ ఓట్ల కోసం చేసేవి కాదు. ఓట్ల కోసం బట్టలు నొక్కేది జగన్మోహన్ రెడ్డి, ఓట్ల గురించి కాదు. నీకు సమాజంలో మార్పు రావాలి అని చెప్పి పథకాలను ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లా ఈ విధంగా అంటే మనం ఇండివిజువల్ కెపాసిటీలో ఒక్కొక్క కుటుంబాన్ని మనం ఆదుకుంటే, ఆ కుటుంబానికి ఒక డైరెక్షన్ ఇస్తే
వాళ్ళు స్టేట్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. నీకు ఒక కుర్రాడికి ఇన్నోవా కారు ఇస్తే గవర్నమెంట్ సబ్సిడీ మీద లేకపోతే వాయిదాల మీద ఏదో సంథింగ్ ఇస్తే అతను ఎర్నింగ్ మొదలు పెడితే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అతనికి స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అతనికి ఆదాయం వచ్చి స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇంత ఆలోచించి ఇన్నిన్ని పథకాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ P4 విధానం మీద చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని బయటికి రాకుండా, బయటికి వస్తే ఈ వెకిల్ నవ్వులు నవ్వుకుంటూ అదేదో అక్కడ పాపం ఆయన ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ అనే ఒక జవాను చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. వాళ్ళకి హెల్ప్ చేశారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కూర్చొని నవ్వుతున్నాడు. అందరూ సీఎం 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 అని కేకలేస్తున్నారు. నువ్వు వెళ్ళిన సందర్భం ఏంటి? నువ్వు అసలు ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ చనిపోతే పరామర్శించడానికి వెళ్ళావా? నీకు అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని సీఎం అని అర్పించుకోవడానికి వెళ్ళావా? ఏమైనా అర్థం ఉండాలి కదా. అంటే మనం చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు అనే సోయ లేకుండా ప్రవర్తించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అద్భుతమైన కార్యక్రమం P4 విధానం. దీంతో ప్రభుత్వానికి ఎటువంటి బర్డెను ఉండదు. పైగా సమాజం మారుతుంది, కొత్త డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇప్పటికే చాలామంది మేము మార్గదర్శులుగా ఉంటాము అని చెప్పి వాలంటరీగా వస్తూ ఉన్నారు. వాళ్ళని బంగారు కుటుంబాలతో అటాచ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది. మరి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మరి మనుషులు కావాల్సి వస్తారు, చిత్తశుద్ధితోటి పనిచేసే వాళ్ళు కావాల్సి వస్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ప్రతిదీ దోచుకునేవాడు కాదు అక్కడ కావాల్సింది. చిత్తశుద్ధితోటి సమాజంలో అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో నా పాత్ర నేను పోషిస్తాను అనే వ్యక్తులు కావాల్సి ఉంటుంది. దానికి తగిన విద్యార్హతలు అవన్నీ పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. ఇంకా రిక్రూట్మెంట్లు అవేం జరగలేదు. ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో కూడా ఇంకా డిసైడ్ కాలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కలొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంత P4 విధానం తీసుకొచ్చేసి ఇంప్లిమెంట్ చేస్తే సమాజంలో పేదరికం అంటే పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగులు, భారం, భయము ఏంటి అంటే తను ఇచ్చే స్పిరిట్ కలిపిన మద్యం తాగేవాడు ఉండడు, గంజాయి అమ్మేవాడు ఉండడు, ఇంకా నేరాలు చేసేవాడు ఉండడు. అందరూ కొంచెం ఎడ్యుకేట్ అయిపోతే వీటి మీద ఆలోచిస్తారు కదా. పిల్లల్ని కూడా చదువు వైపు మళ్ళిస్తారు కదా. ఇంకా మరి ఈ లంపెన్ ఎలిమెంట్స్ ఎక్కడ దొరుకుతారు? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఈ లంపెన్ ఎలిమెంట్స్ కదా. గంజాయి అమ్మేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కావాలి. ఆ సిద్ధం సభలకి మనం చూసాం కదా. సిద్ధం సభల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని పట్టుకొని కొడితే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు. అటువంటి దుర్మార్గమైన సమాజం వైపు నడిపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సమాజంలో ఇన్నోవా కార్లు ఇచ్చి, లేదు వాళ్ళు బతకటానికి ఏదన్నా మెకానిక్ షాప్ పెట్టించి, లేదు వాళ్ళకి కావాల్సిన ఇరిగేటెడ్ వాటర్ని వాళ్ళకి ఇచ్చి, ఇటువంటి పనులు చేసి ఏదో ఒక సెక్టార్లో వాళ్ళని నిష్ణాతులను చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది తేడా. ఇక్కడ ఈ సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సరే మార్గదర్శులుగా మేము ఉంటామని చెప్పి సమాజంలో సంపన్న వర్గాలు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వస్తూనే ఉన్నాయి, లెక్కకి మించి వస్తూనే ఉన్నాయి. మీరు ఎక్కడన్నా చూడండి, చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్తే మీరు నేను చెప్తున్న విషయం మీరు పరిశీలించండి. ఈ రోజు నుంచి ఎక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్ళినా అక్కడ కనీసం ఒక 5 సంపన్నులు వస్తున్నారు. వచ్చి సార్ మాకు 10 కుటుంబాలు ఇవ్వండి, మాకు 20 కుటుంబాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. అని అడుగుతూ ఉంటే ఆయన వాళ్ళందరికీ శాల్వాలు కప్పేసి మీకు ఎన్ని కావాలి 10 కుటుంబాలా, 10 కుటుంబాలు మేము ఆ అధికారులతోటి మీకు అటాచ్ చేస్తాము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కుటుంబాలను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన కుటుంబాలు ఉంటే వాళ్ళని అటాచ్ చేస్తూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఏ ఊరికి ఏ గ్రామానికి మీటింగ్కి వెళ్ళినా ఈ ప్రాసెస్ ఆల్రెడీ P4 ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ప్రజలు సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. దాని మీద బురద జల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాలేడు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఇప్పటికే మారుతూ ఉన్నాయి, మారటానికి సిద్ధంగా ఉన్నాయి. P4ని వాడుకోవటానికి సమాజంలో యువకులందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయటానికి ధనవంతులు సిద్ధంగా ఉన్నారు. నీకు ఎంతసేపటికి దోచుకోవటం తప్ప, నీకు ఎంతసేపటికి ఎవడన్నా పచ్చగా ఒక 10 ఎకరాలు పంట పొలం చేసుకుంటూ ఉంటే ఆ 10 ఎకరాలని ఎట్టా గ్రాబ్ చేయాలని ఆలోచించే ఈ వైసీపీ నాయకులకి ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని జీవితంలో స్థిరపడే విధంగా ముందరికి తీసుకువెళ్ళే తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. వీటన్నిటికి తోడు పవన్ కళ్యాణ్ వీళ్ళతో జత కావటం. పవన్ కళ్యాణ్ ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశాడు P4 విధానాన్ని. చాలా బాగుంది. ఆయన వాలంటరీగా వచ్చాడు. ఈ P4 కాన్సెప్ట్ చాలా బాగుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సూపర్గా ఉంది అని చెప్పి ఆయన వస్తున్నాడు. ఆయన చాలామందిని తీసుకొస్తున్నాడు స్పాన్సర్లని. అందుకని మొత్తం సమాజంలో ఉన్న పేద వర్గాలన్నీ సంతోషంగా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. వాళ్ళకి సహాయం చేయడానికి ధనవంతులు రెడీగా ముందరికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే వ్యవస్థ ఏర్పాటు అవుతూ ఉన్నది. తెలుసు కదా, రాముడు లక్ష్మణుడు వెళ్ళి విశ్వామిత్రుడు యజ్ఞం తలపెడితే ఆ విశ్వామిత్రుడి యజ్ఞంలో రాక్షసులు వచ్చి రక్తము మాంసం వేస్తూ ఉంటే రాముడు లక్ష్మణుడు వెళ్ళి మనం సినిమాల్లో కూడా చూస్తాం కదా, బాణాలు వేసి జల్లెల్లాగా చేసి వాళ్ళు వేసే రక్తము మాంసము ఆ యజ్ఞంలో పడకుండా చూస్తారు. అట్లా చూడాల్సిన బాధ్యత సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తుల మీద ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.